వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. నిరుపేదలకు అండగా ఉంటా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. జగ్గంపేటలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 2024 జాతీయ క్రీడా పురస్కారాలను అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక వివరాల్లోకి వెళ్తే, మైబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో పార్టీ అనుబంధ సంఘమైన ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల సదస్సు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలని, కౌలు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు. Hey!
Yesterday night 65 వచ్చింది. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ములుగు జిల్లా ఏటూరు నగరం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తమ పోలీస్ సిబ్బందితో వాహనదారులతో బస్టాండ్ నుండి వై జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, రోడ్డు ప్రమాదాలు నివారిద్దామంటూ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి, ప్యాసింజర్ వాహనదారులు పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణించరాదని సూచనలు ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం సురక్షితం కాదని సూచించారు. అనంతరం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పంపిణీ చేశారు. ఇంత అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో అందరూ యువకులందరూ ఉత్సాహంతో పాల్గొంటున్నారు. ఒక మెసేజ్ వినండి. రోడ్ యాక్సిడెంట్ లో చిన్న ప్రికాషన్స్ లేకపోతే డెత్ అవుతుంది. సో మై మెసేజ్ ఇస్ అంటే డోంట్ నెగ్లెక్ట్ దిస్, ఫాలో ది రూల్స్ అండ్ స్మాల్ థింగ్స్ అంటే హెల్మెట్ యూజ్ చేస్తే చాలా రిస్క్ చాలా డిక్రీజ్ అవుతుంది. అంటే యాక్సిడెంట్ క్యాన్ హ్యాపెన్, అంటే అదర్ పర్సన్ క్యాన్ మేక్ ఎ మిస్టేక్ if you do not make a mistake, but wearing a helmet, it reduces the risk of death by more than 50% by children and everyone. So my main important message through this is ante helmet use cheyandi, ఖచ్చితంగా యూజ్ చేయండి అందరూ. ఇది రిస్క్ చాలా డిక్రీజ్ అయిపోతుంది. సో అందరికీ మళ్ళీ చాలా ధన్యవాదాలు ఇస్తున్నాను. ఓకే, బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలం అబ్దుల్లాపురం గ్రామ పరిధిలో చింతలాయపల్లెలో 12వ తారీఖు 1వ నెల 2025న రాత్రి సమయంలో చింతలాయపల్లె గ్రామానికి చెందిన శ్రీ నీలం సంజీవ కుమార్ రెడ్డి దాదాపు 3.5 ఎకరాల్లో వేసిన మునగ పంటను నాశనం చేశారు. ఈ క్రమంలో కాపుకు వచ్చిన దాదాపు 400 మునగ చెట్లు నరికివేశారు. ఈ సంఘటన మా దృష్టికి వచ్చిన వెంటనే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరియు బనగానపల్లి మాజీ శాసనసభ్యులు స్వయంగా వెళ్లి ధ్వంసం చేయబడిన పంటను పరిశీలించడం జరిగినది. పంటను ఎంత సాగు చేసినా చింతలాయపల్లె గ్రామ నివాసి శ్రీ నీలం సంజీవ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని, ఇది జీర్ణించుకోలేని ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందిన వారి ప్రమేయం ఇందులో ఉన్నదనే అనుమానం కలుగుతుంది. చేతికి అంది వచ్చు సమయంలో మునగ చెట్లు నరికివేత వలన అపార నష్టం సంభవించడమే గాక పెట్టుబడి క్రింద చేసిన అప్పులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. హన్మకొండ జిల్లా భీమరదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ఎదుట మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవం భక్తి శ్రద్ధలతో సాగింది. వీరముచ్చుల నాట్య విన్యాసాలు, ఆటపాటలు కొత్తకొండ క్షేత్రంలోని భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అగ్నిగుండాల నుంచి నడిచేందుకు పోటీ పడ్డారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా అగ్నిగుండాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతా కట్టుదిట్టం చేశారు. తెలిసి తెలియక చేసిన పాపాలు అగ్నితో దహింపజేయాలని వేడుకుంటూ భక్తులు నిప్పుల్లో నడిచారు. పంటలు బాగా పండాలని, కాలం సమృద్ధిగా కావాలని రైతులు తీసుకొచ్చిన ఆముదాలు, పత్తి, కందులు, మినుములు తదితర ధాన్యాలు అగ్నిగుండంలో వేసి వేడుకున్నారు. శ్రీ భద్రకాళి వీరభద్రస్వామి సమేతంగా ప్రభలతో మంగళ వాయిద్యాల నడుమ అగ్నిగుండాల వద్దకు తీసుకువచ్చిన వీరశైవ ఆగమ రాష్ట్ర అధ్యక్షులు మంగిపంటం పరమేశ్వరయ్య ప్రత్యేక హారతి నివేదించారు. స్థానిక శాసనసభ్యులు మంత్రివర్గ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశానుసారం కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధిపతులతో ఎవరెవరు ఏం పని చేయాలి, ఎలా ఎక్కడ ఎవరెవరు ఉండాలనే విషయంలో వారు సూచన చేశారు. దానికి అనుగుణంగానే అందరూ వారు పనిచేశాము. మరి వారి ఉత్సవ కమిటీ సభ్యులను నియమించారు. దానికి చైర్మన్గా చంద్రయ్య గుప్తా గారు నియమించారు. వారి గతంలో 3 సార్లు చైర్మన్గా చేశారు. వారి సూచనలతో సలహాలతో జాతర సక్సెస్గా జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ వారు 550 మంది సిబ్బందితో పోలీస్ నిర్వహణ చేశారు. మరి వైద్య శాఖ కానీ, టూరిజం కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ సహకరించారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈరోజు అగ్నిగుండాలతో ముగిశాయి. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేస్తున్నాం. నా పేరు కిషన్ రావు, విజిట్ ఆఫీసర్ కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం. కర్నూలు జిల్లా 8వ రోజు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుడ పరీక్షలు. కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు 243 మంది అభ్యర్థులు ఎంపిక. పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో 8వ రోజు దేహదారుడ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ దేహదారుడ సమర్థ్య పరీక్షలకు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈరోజు 600 మంది అభ్యర్థులను పిలిచారు. 323 మంది అభ్యర్థులు బయోమెట్రిక్ హాజరయ్యారు. వీరికి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తర్వాత ఎత్తు, ఛాతి వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించారు. అనంతరం వీరందరికీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. కానిస్టేబుల్స్ మెయిన్ పరీక్షకు 8వ రోజు 243 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఏదైనా సమస్యలపై ఇతర కారణాలతో అప్పీలు చేసుకున్న అభ్యర్థులు జనవరి 28న తేదీన హాజరు కాగలరని జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు హోంగార్డ్ కమాండెంట్ సదరన్ రీజియన్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డిఎస్పీలు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డిపిఓ కార్యాలయ సిబ్బంది ఉన్నారు. జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్లో గత వారం రోజుల నుండి నిర్వహిస్తున్న సర్పంచ్ కప్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ క్రీడలు శుక్రవారం ముగిశాయి. ఈ క్రీడల్లో మొత్తం 22 జట్లు పాల్గొనగా ఫైనల్ మ్యాచ్లో కొడిమేల జట్టు మొదటి స్థానం నిలవగా, రెండో స్థానంలో పూడూరు జట్టు నిలిచింది. విన్నర్ కొడిమేల శేఖర్ 11వ టీంకు దక్కింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత, పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థి ఊట్కూరు నరేందర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు 20,000 రూపాయలతో పాటు కప్పును మోడల్స్ అందజేశారు. అదేవిధంగా విన్నర్గా నిలిచిన పూడూరు జట్టుకు 10,000 రూపాయల ట్రోఫీని, మోడల్స్ను క్రీడాకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొడిమేల తాజా మాజీ సర్పంచ్ ఏలేటి మమతా నరసింహారెడ్డి, విస్డమ్ స్కూల్ కరస్పాండెంట్ దీకొండ అశోక్, క్రీడా సమైక్య అధ్యక్షులు రాపర్తి లక్ష్మణ్, తపస్ మండల అధ్యక్షులు ఏనుగు అదిరెడ్డి, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బండ నరసింహారెడ్డి, నాయకులు రేకులపల్లి రవీందర్ రెడ్డి, గుర్రం నర్సయ్య, నజీర్, రాజకొంట చంద్రమోహన్, వివిధ మండలాల నుండి వచ్చిన క్రీడాకారులు, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా క్రీడలు అంటే మన కొడిమేల మండలం పెట్టింది పేరు. అందులో మన హై స్కూల్ నుంచి ఎంతోమంది క్రీడాకారులు తయారయ్యారు. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా కూడా మన ఖోఖో వరల్డ్ కప్కు ఆర్గనైజర్గా మెయింటైన్ చేస్తున్నటువంటి, మన రెఫరీగా మెయింటైన్ చేస్తున్నటువంటి అనంతుల రవి గారు ఈ గ్రౌండ్ నుంచే వెళ్ళారు.
ఇంకా ఎంతోమందికి పోలీస్ జాబులు కావచ్చు, టీచర్ జాబులు కావచ్చు, అనేక రకాల స్పోర్ట్స్మెన్ కోటా నుండి పొందడం జరిగింది. అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ గ్రౌండ్ మనం ఈ విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా అనేక రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ ఈ విధంగా నిర్వహించుకోవాలి. అదేవిధంగా ఒక చిన్న విషయం ఏంటంటే, మన గతంలో ఖోఖో స్టేట్ మీట్ నిర్వహించినప్పుడు కూడా మన నరేందర్ రెడ్డి సార్ మనకు భోజన వసతికి ₹1,00,000 ఆ రోజు కూడా మనకు సహకరించి, ఆ రోజు కూడా మనకు సహకరించారు. ఈ రోజు కూడా నేను సార్ ఇట్లా కార్యక్రమం నిర్వహిస్తున్నా అంటే నేనేం మీకు వీలైతే రండి అని చెప్పాను, కానీ సారే వీటికి సంబంధించి కప్పులకు సంబంధించిన అమౌంట్ కూడా తనే నేను అడగకున్నా అని స్పాన్సర్ చేశారు. వారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మొన్న కూడా మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో జరిగే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్లో మన కొడిమేల ముద్దుబిడ్డకు మనందరం సహకరించి తన గెలుపు కోసం కృషి చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటూ జై హింద్. చాలా మంచి వాతావరణంలో స్నేహపూర్వకంగా మంచి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ చూపిస్తూ చాలా చక్కగా గత వారం రోజుల నుంచి మరి దీనికి ముగింపు పలుకుతుంది. ముందుగా క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఈ మధ్యకాలంలో కొంచెం క్రికెట్ కండక్ట్ చేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఎంపైర్ డెసిజన్ అని, లేకపోతే గ్రామాల మధ్య ఏదో ఒకటి ఇలా పెట్టి కొన్ని గొడవలు కూడా జరుగుతుంది మనం చూస్తున్నాం. బట్ ఇవాళ వారం రోజులు చూస్తే ఒక్క దగ్గర కూడా చిన్న డిస్కషన్ లేకుండా చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో మరి ఇక్కడ జరిగినాయి. అంటే అది క్రెడిట్ గోస్ టు ఆల్ ద ప్లేయర్స్, ఇక్కడ ఆర్గనైజర్ అనే కాకుండా. ఎందుకంటే మీరందరూ కూడా ఎస్ ఎంపైర్ డిసిజన్ ఈజ్ ఫైనల్, ఆర్గనైజర్ డిసిజన్ ఈజ్ ఫైనల్ అని చెప్పేసి మన లోపల ఈ ఫ్రెండ్షిప్ని ఇంకా పెంపొందించుకోవడానికి ఈ క్రీడలు ఉపయోగపడతాయని మనం ఆర్గనైజ్ చేస్తుంటాం. అంతే తప్ప కానీ శత్రుత్వాలు పెంచుకోవడానికి కాదు. కాబట్టి మరి మీరందరూ కూడా మన కొడిమేల మండలంలో ఉన్న వివిధ గ్రామాల మధ్య ఆ స్నేహపూర్వతను పెంపొందించే దిశగా మీరు అందరూ ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ చాటించాలని అభినందన తెలియజేస్తూ, గెలుపు ఓటములు అనేది దాని గురించి ఆలోచించకూడదు. జనరల్ గెలుపుతో మనం ఏం పాఠాలు నేర్చుకోం, ఓటమితోటే పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి మరి ఎన్నో టీంలు పార్టిసిపేట్ అయితే విన్నర్ రన్నర్ అని చెప్పేసి మనం ఫీల్స్ ఇస్తున్నాం. మరి లూజ్ అయిన వాళ్ళందరూ కూడా మనం ఎక్కడ వీక్ ఉన్నాము అనేది తెలుసుకొని రాబోయే రోజుల్లో మరి దాన్ని మనం ఓవర్కమ్ చేసుకునే దిశగా వెళ్ళాలి. మరి అట్లాగే కొడిమేల మండల టీం ఇప్పుడే మరి ఆర్గనైజర్ అన్నగారికి, నరసింహారెడ్డి అన్నగారు కూడా చెప్పాను, కొడిమేల మండల టీంని కూడా ఒకటి స్ట్రాంగ్ టీం ఒకటి ఏర్పాటు చేసుకొని కరీంనగర్లో కానీ వివిధ ప్రాంతాల్లో ఎక్కడ మ్యాచెస్ అయినప్పుడు కూడా కొడిమేల మండల టీం అనేది ఒకటి స్ట్రాంగ్ చేసుకొని మనం వెళ్ళి విన్ అయ్యి మన జిల్లాలోనే కొడిమేల క్రికెట్ని మనం ఆ పేరుని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. కొడిమేల ఖ్యాతిని పెంపొందించే దిశగా మీరు అందరూ కూడా వేయాలని చెప్పేసి ఖచ్చితంగా కొడిమేల టీం క్రికెట్ ఒకటి మీరు టీం ఫామ్ చేయండి. ఆ టీంకి కంప్లీట్గా డ్రెస్సెస్, షూ, తర్వాత హెల్మెట్, కిట్ మొత్తం నేను స్పాన్సర్ చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఇలాగే, అంటే ఇది అన్ని గ్రామాలలో మండలాల్లో ఈ మధ్య చూస్తున్నాం, నిజానికి అవసరం. ఎందుకంటే టైం దొరికితే సెల్ ఫోన్తో గడిపే యువకులు మీరందరూ కూడా ఆల్మోస్ట్ బిలో 30 years సమయం దొరికితే సెల్ ఫోన్తో గడిపే ఈ రోజుల్లో మరింత చక్కగా మరి మీరు స్పోర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే రియల్గా కూడా అది చాలా గర్వకారణం. మంచిది మన భారతదేశానికి, యువ భారతదేశానికి మంచిది. ఎందుకంటే భారతదేశం యువకులతో నిండి ఉన్న దేశం. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ 2025 సంవత్సరం డైరీ మరియు క్యాలెండర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తమ క్యాంప్ ఆఫీస్లో ఉండవెల్లి నందు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆప్టా రాష్ట్ర అధ్యక్షులు ఏజీఎస్ గణపతిరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు, రాష్ట్ర సహాధ్యక్షులు ఎంజీ మహదీ మరియు కర్నూలు జిల్లా నాయకులు ఆర్ సేవాలాల్ నాయక్, ఎం మధుసూదనారెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తక్షణమే ఉద్యోగులకు పిఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ ప్రకటించాలని, అలాగే ఇప్పటి వరకు ఉద్యోగులకు బాకీ ఉన్న 35,000 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరడమైనది. అందుకు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ వీలైనంత త్వరగా ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని బకాయిలు చెల్లిస్తామని తెలియజేశారు. మల్లాపూర్ కుర్మ సంఘం నాయకులు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముందుమూల పరమేశ్వర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం కుర్మ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పరమేశ్వర్ రెడ్డి గారి ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా నాయకులు పరమేశ్వర్ రెడ్డి గారికి తలపాగా చుట్టి కుర్మల సాంప్రదాయాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కుర్మ సంఘం నాయకులు బెల్లం గట్టయ్య, బెల్లం బక్కయ్య, పర్వతాలు చిగుర్ల శ్రీనివాస్, బర్మా చంద్రశేఖర్, వీరేష్, వీరస్వామి, శ్రీశైలం నరసింహులు పాల్గొన్నారు.
అన్నగారిగా తెలుగు ప్రజల ఆత్మీయతను పంచుకున్న తెలుగువారి ఆత్మబంధువు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితమవుతూ ఆ మానవతావాది దివ్య స్మృతికి ఘన నివాళులర్పించిన ఆముదవలస గౌరవ శాసనసభ్యులు శ్రీ కూన రవికుమార్ గారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆముదవలస ఇన్ఛార్జ్ పేడాల రామ్మోహన్ గారు, బీజేపీ ఇన్ఛార్జ్ పేడాల సూరపనాయుడు గారు, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ గారు, కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్ గారు మరియు మార్కఫెడ్ స్టేట్ డైరెక్టర్ అనైపు రామకృష్ణ గారు, నాగవల్లి ప్రాజెక్ట్ డైరెక్టర్ సనపల్లి ఢిల్లీశ్వరరావు గారు మరియు మండల అధ్యక్షులు నూకరాజు గారు మరియు కూటమి ముఖ్య నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. జగ్గంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి వత్సవాయి రాజన్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోను జగ్గంపేట మెయిన్ రోడ్లోనూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్ధ సిబ్బందితోనూ అంగన్వాడీ ఆశా వర్కర్తోనూ విధులను శుభ్రపరిచి ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట పంచాయతీ కార్యదర్శి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కూర్చొని అతికించుకోవడం రామకృష్ణ గారు తప్పండి, అది అటుకు వచ్చేస్తున్నారు అమ్మా. కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.